మనము కుక్కలను ఎందుకు చదువుకుంటాముల్లా? ఇంట్లో ఎవరన్నా దొంగోడో దొరోడో వస్తే మరుగుతుంది, ఇంటికి కావాలంటది. ఇంటి ముంగట కుక్కు ఉన్నదంటే ఒరే బాబోయ్ పిక్కలు వీక్తుందిరా అని అటు పోయేటోడు కూడా ఇటు పోతాడు. యాళ్ళకింత తిండేస్తే తినుకుంటే విశ్వాసంతో ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు. కుక్కలు మనుషులకు కావాలి కాదు, మనుషులే కుక్కలకు కావాలి కాసే రోజులు వచ్చినాయి. శ్రీమంతులు ఇండ్ల కుక్క లెక్క పుట్టిన మంచిగా ఉంటుంది, బిందాస్గా బతకొచ్చు. ఫస్ట్ వీళ్ళ కంటే ఫైలంగా చూసుకుంటున్నారు. కుక్కల స్పాలు కూడా వచ్చినాయి ఇప్పుడు. అగో ఎంత ముద్దుగా తానం చేపిస్తుండ్రో. నెత్తికి షాంపూ ఫెయ్యికి సబ్బు పెట్టి రుద్ది రుద్ది మళ్ళా సుక్క లెక్క తయారు చేస్తుండ్రు. బొచ్చు కుక్కకు ఫానం అల్క కనిపిస్తున్నట్టున్నది. అబ్బా మంచి బూర్తు వాళ్ళతో దూడుస్తున్నారు. జల్దీ నారాలంటానికి గరం గాలి కూడా కోరుతున్నారు. కుక్క పిల్ల మస్తు ఖుషి అవుతున్నట్టున్నది. గోల్రు తోకలీకలు అన్ని కటింగ్ చేసి సింగారంగా తయారు చేస్తున్నారు. దువ్వెనతో దువ్వుతున్నాడు. అబ్బా పిల్క చుట్టేసిండు. మస్తున్నది కదా. కుక్కలకే కాదు ఫిల్లులు స్పాలు కూడా వచ్చినాయి. అగో ఫిల్లికి తానం చేపిస్తుండ్రు. దీన్ని ముద్దుగా తయారు చేసిండ్రు. కుక్కలను ఫిల్లులను గింత ఫైరంగా చూసుకుంటుండ్రు అంటే గిరేట్ కదా. మనకంటే గివిటేకే ఎక్కువ చేస్తుండ్రు మర్యాదలు.